వైసీపీపై టీడీపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను ప్రజలు మరువక ముందే ఢిల్లీ వచ్చి ఆయన ధర్నాలు చేస్తున్నారని కర్నూలు ఎంపీ నాగరాజు విమర్శించారు. జగన్ ఢిల్లీ పర్యటన ఒక డ్రామా అని, గత 5 ఏళ్లలో రాష్ట్రం కోసం ఆయన ధర్నా ఎందుకు చేయలేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నించారు. గురించి వచ్చిన ఎపిసోడ్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఈ విధమైన అసత్యమైన ప్రచారం చేయటం, రేపు ఇక్కడ ధర్నా చేయడానికి కూడా పూనుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా వచ్చిన నెల రోజుల లోపల ఇన్ని ఆరోపణలు చేసి ఇట్లా ధర్నాలు చేయటం ఇంతవరకు మనం ఏ సీఎంని అపోజిషన్ లీడర్లు చూడలేదు. కానీ సాగు మీ ఆటలు చెల్లవిక. తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎటువంటి విషయాలను సహించదు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమమే చాలా ప్రాధాన్యత. అందులో భాగంగా మా అధినాయకుడు మాకంతా తగిన సూచనలు కూడా చేశారు. రాష్ట్రాభివృద్ధి మనకు పరమావధి అని చెప్పేసి అసెంబ్లీలో ఉండకుండా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు. ధైర్యం లేదు అక్కడ ఉండి పోరాడడానికి, అక్కడ ఉండే జనాల సమస్యలు చేయడానికి ఇది లేదు. కానీ ఇదొక కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. అయ్యా, ఎందుకు ఈ 5 ఏళ్లలో నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు? రాష్ట్రానికి నిధులు రాలేదు, అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు? నువ్వు అప్పులు తెచ్చుకుంటున్నప్పుడు మన రాష్ట్రానికి ఈ అప్పులు తీర్చడానికైనా లేకుంటే రాష్ట్రాన్ని బాగుపరచడానికైనా నువ్వు ఎందుకు రాలేదు ఢిల్లీకి?